హాయ్ మిత్రులారా, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ బీవీఆర్ రావుని. ఎక్కిళ్ళు సాధారణంగా హాని చేయనివి. ఇవి కేవలం తాత్కాలికమైనవి అయినప్పటికీ అవి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. మనకు ఎప్పుడైనా ఎక్కిళ్ళు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి గమనించండి. చూద్దాం ఇప్పుడు అవి ఏమిటి అన్నది. ఎక్కిళ్లకు అత్యంత సాధారణ కారణాల్లో ఒకటి ఒత్తిడి లేదా ఆందోళన. మీకు ఎక్కిళ్ళు వస్తున్నట్లు అనిపించినప్పుడు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి కొంత సమయం తీసుకోండి. కాస్త లోతైన శ్వాస వ్యాయామాలు చేయడం లేదా మీ నరాలను శాంతపరచడానికి, ఎక్కిళ్లను తగ్గించడానికి కొన్ని సడలింపు పద్ధతులు ప్రయత్నించండి. అలాగే ఒక గ్లాసు నీరు తాగడం వల్ల డయాఫ్రాగమ్ సడలించడానికి, ఎక్కిళ్లను తగ్గించడానికి సహాయపడుతుంది. నీటిని నెమ్మదిగా స్థిరంగా త్రాగటానికి ప్రయత్నించండి, ఎందుకంటే దానిని త్వరగా తాగటం వల్ల ఎక్కిళ్ళు మరింత తీవ్రతరం అవుతాయి. మీరు ఒక గ్లాసు చల్లని నీరు నెమ్మదిగా తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు. అలాగే ఇది వినటానికి కాస్త నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. ఏంటంటే, ఒక చెంచా చక్కెరను తీసుకోవడం అనేది ఎక్కిళ్లకు ఒక ప్రసిద్ధ ఇంటి నివారణ. చక్కెర తీపి నోటి, గొంతులోని నరాల చివరలను అతిగా ప్రేరేపించడానికి సహాయపడుతుంది. ఇది ఎక్కిళ్లను ఆపడానికి సహాయపడవచ్చు. కాబట్టి ఇంకొకసారి మీరు ఎక్కిళ్లతో బాధపడుతున్నప్పుడు చక్కెర తినడం వల్ల ఉపశమనాన్ని పొందవచ్చు. అలాగే మీ డయాఫ్రాగమ్ ప్రాంతానికి సున్నితమైన ఒత్తిడిని వర్తింపచేయడం కూడా ఎక్కిళ్లను ఆపడానికి సహాయపడుతుంది. మీరు ముందుకు వంగి మీ చేతులతో మీ ఛాతీ లేదా పొత్తి కడుపుపై సున్నితంగా నొక్కడానికి ప్రయత్నించండి. ఇది డయాఫ్రాగమ్ను సడలించడానికి, ఎక్కిళ్లకు కారణమయ్యే తిమ్మిరికి అంతరాయం కలిగించడానికి ఎంతో సహాయపడుతుంది. సో ఎక్కిళ్ళు వచ్చినప్పుడు కంగారు పడకండి. సో ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మీకు వచ్చే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. సో మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలను తెలియచేయండి. బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి మిత్రులారా. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలను అందిస్తాను. థ్యాంక్ యూ.